ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. 2 రోజులు మీరు ఇంట్లోనే ఎనిమా తీసుకుని ఫాస్టింగ్ చేసేసేయండి. హనీ వాటర్ ఫాస్టింగ్. ఎప్పుడైనా సెలవు చూసుకుని కొబ్బరి నీళ్లు తేనె నీళ్ళ మీద ఫాస్టింగ్ అంటే బాడీ క్లీన్ అయిపోతుంది. ఒక పనిష్మెంట్ కి ఆటోమేటిక్ గా ఇది ఒక క్లీనింగ్ అనమాట, డీటాక్స్ అయిపోతుంది. ఆ 2 రోజుల తర్వాత బాగా తినాలనిపిస్తుంది. 2 రోజుల్లోనే కోరికలు వచ్చేస్తాయి కానీ తినకూడదు. బాగా కోరిక వచ్చేసి తినాలన్నప్పుడు ఆ మీల్ మేకర్ కర్రీనే 3వ రోజున చేయండి. సో అప్పుడు నోరు మూసుకొని ఆకలేస్తుంది కాబట్టి తినేస్తామంటారా? అదే వండేసుకోవాలి. కమ్మగా ఉంటుంది అది. దాని మీద నిమ్మరసం పిండేయండి తినేటప్పుడు. అట్లా వేడివేడిగా తినాలి. నిమ్మరసం పిండుకు తినాలి. నిమ్మరసం టేస్ట్ కి మీల్ మేకర్ టేస్ట్ మీకు అంతగా డామినేట్ చేయదు. వేడి మీద డామినేట్ చేయదు. అసలు ఆకలి మీద అది స్వర్గం కనపడుతుంది. అబ్బా మీల్ మేకర్ ఎంత రుచిగా ఉంటుంది అనేది అప్పుడు అనిపిస్తుంది అనమాట దాని వాల్యూ తెలుస్తుంది. సింపుల్ గా అలవాటు అయిపోతుంది. దీనికి వైద్యం లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది ఉండదు. మా దగ్గర ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ డేనే సెట్ అయిపోతుంది సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. పనిష్మెంట్ ఇస్తూ ఒక మంచి ఫుడ్ తీసుకోమని చెప్పారు. అది పనిష్మెంట్ కదా, డిటాక్స్ అయిపోతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది కదా. అంటే నెగిటివ్ గా ఆలోచిస్తే పనిష్మెంట్, అవును, పాజిటివ్ గా ఆలోచిస్తే క్లీనింగ్. సో మన థింకింగ్ లోనే ఉంది అది. మరి డాక్టర్ గారు, ప్రేక్షకులందరికీ కూడా మీల్ మేకర్ గుర్తు చేసాం మనం. గుర్తు చేసినందుకు ఖచ్చితంగా మన కార్యక్రమంలో సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో మనం ముందు చూపించేద్దాం. ఈ రోజు మీల్ మేకర్ కర్రీ చూపిద్దాం తప్పకుండా. ఈ లోపు ఆవిడ ఫాస్టింగ్ చేసేసి ఉప్పు నూనె వేసిన కూర తిని నెక్స్ట్ రెసిపీ ట్రై చేస్తాం. అందుకని హై ప్రోటీన్ మీల్ మేకర్ కర్రీ మన పద్ధతులు ఉప్పు నూనె లేకుండా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో, ఆ మీల్ మేకర్ వాసన కూడా ఇబ్బంది లేకుండా ఎట్లా రుచికరంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ గ్రేవీ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్లు 1.5 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పాలకూర తురుము 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా ఆకు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా పొయ్యి మీద పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరగనిస్తాం. అందులో మీల్ మేకర్లు వేసేసి ఒక 4-5 నిమిషాలు ఉడకనిచ్చేసి నీళ్లు వార్చేస్తాం అట్లా. ఇక మీల్ మేకర్ కర్రీకి గ్రీన్ గ్రేవీ సిద్ధం చేసుకోవటానికి మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, పుదీనాకు, కొత్తిమీర, పాలకూర తురుము, ఈ 3 ఆకులు గ్రీన్ కోసం మనం యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు ఎక్కువ ఉంటాయి, రుచి బాగుంటాయి కాబట్టి ఆ 3 వేసేసాం. మరి గ్రేవీ కమ్మగా ఉండాలంటే టమోటా ముక్కలు కూడా వేయాలి. ఆ టమోటాలు వేసేసి కాస్త గట్టి పెరుగుతో గ్రేవీ చేసుకుంటాం. మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ గ్రీన్ గ్రేవీని పక్కన పెట్టుకుంటాం. పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ మేగడలో వేగనిస్తాం. ఆ తర్వాత పసుపు అందులో వేసేసి తాలింపు వేగిన తర్వాత వేడి నీళ్ళలో ఉడికించిన మీల్ మేకర్ ముక్కలను అందులో వేసేసి అలా ఒక 4-5 నిమిషాలు తాలింపులో వేగనిస్తాం. అందులో గ్రీన్ గ్రేవీ, పాలక్, కొత్తిమీర, పుదీనాతో చేసిన గ్రేవీని ఇందులో పోసేసాం. కొంచెం నీళ్ళు పోస్తే బాగుంటుంది. పైన చిన్నగా టమోటా ముక్కలు కట్ చేసి వేసేస్తాం. ఇంకా ఈ గ్రీన్ గ్రేవీ మీల్ మేకర్ ముక్కలు పీల్చుకోవటానికి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిస్తే చక్కగా గ్రేవీ పీల్చుకుని చప్పదానం లేకుండా మంచి టేస్ట్గా హెల్దీ యాంటీ ఆక్సిడెంట్ గ్రేవీతో మీల్ మేకర్ కర్రీ తయారవుతుంది. పైన నిమ్మరసం చల్లేస్తాం. హై ప్రోటీన్ గ్రీన్ గ్రేవీ మీల్ మేకర్ కర్రీ సిద్ధమైంది.